దేవుని అతి శ్రేష్టమైన పరిశుద్ధము కలిగినటువంటి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం, ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేవుడి రోజు మాట్లాడుతున్న విషయం జాగ్రత్తగా వినాలి, గమనించాలి. ఈ భూమి మీద ఎలాంటి పాపికైనా, ఎంత ఘోర పాపము చేసిన వ్యక్తికైనా క్షమాపణ ఉంది. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఈ భూమి మీద క్షమాపణ లేని ఒక విషయం ఉంది. అది ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ భూమి మీద నీకు క్షమాపణే లేని విషయం ఏదైనా ఉంది అంటే, నువ్వే విషయంలోనైనా క్షమించబడతావు. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే, దేవుణ్ణి అడిగితే, పశ్చాత్తాపడితే, ఏ పాప సంబంధమైన విషయంలో అయినా నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆ క్షమాపణతో నువ్వు జీవించవచ్చు. కానీ క్షమాపణ లేనిది దేనికి ఈ భూమి మీద అంటే తెలుసా? మనం ఎవరికి విరోధంగా మాట్లాడినా క్షమించబడతాం. ఆ మనుషుల్ని క్షమించవచ్చు, దేవునికి విరోధంగా ఉన్న దేవుడిని క్షమించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడువానికి క్షమాపణే లేదు, ఈ యుగమందైనా రాబోవ యుగమందైనా. ఎందుకంటే ఈ తరములో అనేక మంది పరిశుద్ధాత్మ దేవుని గూర్చి చాలా చులకనగా మాట్లాడేవారు ఉన్నారు, వేళాకులంగా మాట్లాడేవారు ఉన్నారు, చాలామంది తక్కువ చేసి మాట్లాడేవారు ఉన్నారు, దాన్ని వెటకారంగా ప్రలోభాలకు గురి చేసి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు జాగ్రత్తగా వినాలి. అలాంటి వారు ఇంకా మీలో ఎవరైనా ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుని గురించి కానీ, పరిశుద్ధాత్మను గురించి కానీ, పరిశుద్ధాత్మ నడిపింపును గురించి కానీ, పరిశుద్ధాత్మ సంబంధించినటువంటి వరములను గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించిన భాషల గురించి, వీటి గురించి ఎవరైనా ఎప్పుడైనా పొరపాటున విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా ఎవరు మాట్లాడినా నీకేమి లేదు తెలుసా? క్షమాపణే లేదు. అది ఎవరైనా కావచ్చు, ఈ భూమి మీద ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. అది విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, దేవుని నమ్మిన వారే కావచ్చు, దేవుని నమ్మని వారు కావచ్చు. ఈ యుగమందైనా రాబో యుగమైందా నీకు క్షమాపణ దొరకదు, క్షమాపణే లేదు. అందుకే ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని విషయంలో, పరిశుద్ధాత్మని విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించకుండా, ఆలోచించకుండా నీవు గనక పరిశుద్ధాత్మ దేవుని దూషించినా, పరిశుద్ధాత్మ దేవుని చప్పుడుగా మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుని గురించి విరోధంగా మాట్లాడినా నీకు క్షమాపణ అయితే దొరికే అవకాశం లేనే లేదు. ఈ భూమి మీద ఇంకా ప్రతి దానికి క్షమాపణ ఉంది. ప్రతి పాపి క్షమించబడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మాట్లాడిన వారు, దూషించిన వారు మాత్రమే క్షమాపణ లేదు ఈ భూమి మీద. అది గ్రహించి, గమనించి, ఒకవేళ నీ జీవితంలో అనేక సార్లు నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో తప్పుగా మాట్లాడేవేమో, తప్పుగా ప్రవర్తించావేమో, తప్పుడుగా మాటలు దూషించావేమో, విరోధముగా ఉన్నావేమో, దేవుని క్షమాపణుడు అయినా దేవుని విషయంలో, ఈ విషయంలో అయితే క్షమాపణ ఉండదు. కనుక ఆ విషయంలో మనం తప్పు చేసేవారుగా ఎన్నడూ ఎప్పుడు ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుని విషయంలో. కనుక ఆ విషయంలో ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ లేని ఈ విషయంలో మనం జాగ్రత్త పడి పరిశుద్ధాత్మని నడిపింపుతో ఉండాలి, ఆ నడిపింపులో బ్రతకాలి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే దేవునికి మనం చేరువ కాలేము. అది మీరు గమనించాలి, గ్రహించగలగాలి. ఆ రీతిగా మనం జీవితంలో ఈ తప్పు చేయకుండా, పరిశుద్ధాత్మ విషయంలో నోరు జారకుండా, విరోధంగా కాకుండా, దూషణకరమైన పరిస్థితులకు వెళ్లకుండా మనము క్రీస్తులో నడిపించబడుదుముగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానంలో ప్రభు, ఈ లోకంలో ఎవరికైనా ఎంత ఘోర పాపికైనా క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి, విరోధముగా మాట్లాడిన ఈ ఒక్కరికి క్షమాపణే లేదు, ఈ యుగమందైనా రాబో యుగందని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి స్థితి ఎవరికి రాకుండా మీరే కృప చూపించి నడిపించను. ఒకవేళ ఎంతవరకు ఎవరైనా అలా ఉన్నారేమో వారిని దృష్టికి తీసుకొస్తున్నాం, వారిని చేతికి అప్పగిస్తున్నాం. నీవే ప్రభు, నీ చిత్తానుసారంగా నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.